హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ జరిగిందో అందరికీ తెలిసిందే కదా. ఈ వారణాసి మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు ఇంతగా ఖర్చు పెట్టేసి ఆర్టిఫిషియల్ ఐమాక్స్ థియేటర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాంటి డీటెయిల్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందర నేను రీసెంట్గా అవతార్ 3 మూవీ చూడడం కోసము మన తెలుగు స్టేట్స్లలో ఎలాగో ఐమాక్స్ థియేటర్ లేదు కదా, సో ఆ మూవీని ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోయంబత్తూరుకి వెళ్ళాను అనమాట. నేను కేరళలోని త్రిశూర్ నుంచి కోయంబత్తూరుకి ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. కేరళ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రీనరీ, ఆ టెంపుల్స్, ప్రతి టెంపుల్ దగ్గర ఒక కోనేరు ఉంటుంది, అది మాత్రం చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలి. ఈ టెంపుల్ త్రిశూర్కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టూ చాలా చాలా వాటర్ ఫాల్స్, పెద్ద పెద్ద కొండలు, కేవ్స్ కూడా ఉంటాయి. సో ఇది శివ టెంపుల్ అనమాట. 3 గంటల తర్వాత నేను కోయంబత్తూరు రీచ్ అయ్యాను. కోయంబత్తూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు క్రాస్ చేయడం కోసం ఇలా అండర్వే ఉంటుంది. ఈ బ్రాడ్వే సినిమా థియేటరు సిటీకి చాలా దూరంగా ఉంటుంది, కానీ కోయంబత్తూరు ఎయిర్పోర్ట్కి అయితే చాలా దగ్గర. ఈ హాస్పిటల్ దగ్గరలోనే ఈ బ్రాడ్వే సినిమా థియేటర్ ఉంటుంది. ఇది చూడడానికి ఎంత మాల్ లా కనబడుతుంది, కానీ ఇది మాల్ కాదు, జస్ట్ ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్. అన్ని థియేటర్సే ఉన్నాయి, కొంచెం షాపింగ్ మాల్స్ కోసం డెడికేటెడ్గా పెట్టారు. ఇది బ్రాడ్వే సినిమా థియేటరు. చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం అన్ని సినిమా ఫార్మాట్స్ కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. ఈ లోపల వచ్చేసరికి ఇంటీరియర్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ మార్బుల్ ఫ్లోర్ కానీ షాన్లైర్స్ చాలా చాలా బాగా నచ్చాయి. సో మొత్తానికి ఐమాక్స్ 3D గాగుల్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాను. సో కోయంబత్తూరులో ఉన్న ఈ బ్రాడ్వే మాల్లో ఉన్న ఐమాక్స్ సినిమా థియేటర్ స్క్రీన్ సైజు 71 అడుగులు విడ్త్, 39 అడుగుల హైట్ ఉందన్నమాట. ఈ ఐమాక్స్ ఫార్మాట్ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 1.90:1 అనమాట. సో మామూలుగా ఈ ఐమాక్స్ థియేటర్లలో డిజిటల్ ఐమాక్స్ ఫార్మాట్ కూడా ఉంటుంది. సో దాని ఆస్పెక్ట్ రేషియో ఎప్పుడు కూడా 1.90:1 అలా ఉంటుందన్నమాట. So sit back and get ready to enjoy an unparalleled movie experience. సో ఐమాక్స్లలో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఐమాక్స్ థియేటర్లు అంతా ఈ రేషియోలోనే ఉంటాయి. బట్ స్క్రీన్ సైజ్ మాత్రం అటు ఇటు జస్ట్ ఒక 10 అడుగులు అలా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఆస్పెక్ట్ రేషియో మాత్రం 1.9:1లో ఉంటుంది. సో నాకు థియేటర్లో బాగా నచ్చింది ఏంటంటే సీటింగ్ చాలా బాగుంది. రిక్లైనర్ సీటింగ్ అనమాట. దాంతోపాటు ఈ సినిమా స్క్రీన్ సైజ్ చూడగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇది మామూలుగా కేరళలో ఉన్న త్రివేంద్రం స్క్రీన్ కన్నా చాలా చిన్నగా ఉంది అనిపించింది. బట్ ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిపోయి So sit back and get ready to enjoy an unparalleled movie experience. చిన్న టీజర్ ప్లే అయిందనమాట. ఆ సౌండ్కి మాత్రము జస్ట్ మైండ్ బ్లోయింగ్. సౌండ్ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 360 degreesలో సౌండ్ ఫీల్ అవుతుంది. అది మాత్రం ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. దాదాపుగా 3.5 గంట సినిమా చూసి బయటకు వచ్చేసరికి అంతా చీకటి అయిపోయింది. సిటీ బస్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ త్రిశూర్ వెళ్ళిపోయాను. సో అది ఈ సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమా థియేటర్లో మాత్రం సౌండ్ చాలా చాలా బాగుంది. బట్ స్క్రీన్ సైజ్ మాత్రం చిన్నగా ఉంది. స్క్రీన్ కూడా కొంచెం ఏదో బ్రైట్నెస్ తగ్గిందేమో అనిపించింది. బట్ స్టిల్ ఓవరాల్గా ఇట్స్ ఓకే. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బట్ వెళ్ళేదారిలో నాకు ప్రసాద్ ఐమాక్స్ చాలా చాలా గుర్తొచ్చింది. చాలా మిస్ అయిపోయినట్టు అనిపించింది. ఈ ప్రసాద్ థియేటరు 1.58:1 ఆ రేషియోలో ఉన్న సినిమాలు ప్లే అయ్యేటప్పుడు నేను అప్పుడు చదువుకునేవాడిని.
సో ఆ టైంలో డబ్బులు ఉండేది కాదు. నేను హైదరాబాద్లో చాలా ఐమాక్స్ సినిమాలు మిస్ అయ్యాను. బట్ ఇంటర్స్టెల్లర్, డన్క్రిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా థియేటర్లో. సో ప్రసాద్ ఐమాక్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఫార్మాట్ ఇన్ ఎంటైర్ ఏషియా. సో అంత వాల్యూ ఉండేది, మిస్ అయిపోతున్నాను అనిపించింది. సో ఇప్పుడు బ్యాక్ టు అవర్ వీడియోకి వచ్చేస్తే, రాజమౌళి గారు ఇంత ఖర్చు పెట్టేసి ఐమాక్స్ స్క్రీన్ ని రీఇంట్రడ్యూస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఏ సినిమా డైరెక్టర్ కానీ తను తీయబోయే సినిమాలో ఉన్న విజువల్స్ పర్టికులర్ ఫార్మాట్ లో ఆడియన్స్ కి అందించాలని కోరుకుంటారు. నాకు తెలిసి రాజమౌళి గారు ఈ సినిమాని గ్లోబల్ స్టాండర్డ్స్ తో, వారణాసి సినిమాని 1.43 రేషియోలో మనకు అందించడానికి కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు ఈ 1.43:1 రేషియో అంత పాపులర్ ఎందుకంటే, ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సినిమా థియేటర్లు తీసుకున్నారనుకోండి, సినిమా స్కోప్ అనేటివి అవి 2.39:1 రేషియోలో ఉంటాయి. అవి కొన్నిసార్లు డయాగ్నల్గా ఉండొచ్చు, కొన్నిసార్లు స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఇండియాలో చాలా వరకు ఐమాక్స్ థియేటర్లు అంతా డిజిటల్ ప్రొజెక్టర్తో రన్ అవుతున్నాయన్నమాట. దాని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 1.90:1 ఉంటుంది. స్క్రీన్ మిగతా సినిమా స్కోపు 70mm పోలిస్తే కొంచెం పెద్దగా ఉండొచ్చేమో, కానీ మనకి ట్రూ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే రాదనమాట. లైక్ ప్రసాద్ ఐమాక్స్లో ఇంతకుముందుకి ఎలా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళమో అలాంటి ఎక్స్పీరియన్స్ మిగతా థియేటర్లలో రాదు. బట్ స్టిల్ కంపారిటివ్లీ మిగతా స్క్రీన్స్తో పోలిస్తే ఈ ఐమాక్స్ డిజిటల్లీ ప్రొజెక్టెడ్ ఐమాక్స్ స్క్రీన్స్ చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ ఐమాక్స్ 1.43:1 రేషియో మాత్రము నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మన ప్రసాద్ ఐమాక్స్ దీనికి మించి అనమాట. 1.43:1 కన్నా 1.58:1 రేషియోలో ఉండేంత స్క్రీన్ అనమాట. అందుకే మనది ఏషియాలో లార్జెస్ట్ స్క్రీన్ అనమాట ప్రసాద్ ఐమాక్స్. మిస్ అయిపోతున్నాం ఇప్పుడు. ఈ స్క్రీన్ లో మనం మూవీ ఎక్స్పీరియన్స్ చేసే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే 1.43:1 రేషియోలో ఉండే సినిమా థియేటర్లలో ప్రొజెక్టర్ వచ్చేసి ఐమాక్స్ జీటీ ప్రొజెక్టర్ అంటారు. చాలా సాలిడ్గా ఉంటుంది. దానికి తోడు ఐమాక్స్ ఫిల్మ్ ఫార్మాట్ లో మనం సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో మన వారణాసి మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు ఇలాంటి ఆస్పెక్ట్ రేషియోకి కంపేర్, సో అందు గురించి ఈ ఐమాక్స్ స్క్రీన్ లో మీరు ఈ వారణాసిని చూస్తే ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేయడం కోసమే తను రామోజీ ఫిల్మ్ సిటీలో అంతగా ఆర్టిఫిషియల్ ఐమాక్స్ స్క్రీన్ పెట్టేసి అందరికీ మనకు ఐమాక్స్ ట్రూ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ని వారణాసి టైటిల్ గ్లిమ్స్ లో చూపించడం ద్వారా మనకు ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడనమాట. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు 1.43:1 రేషియోలో ఉండే ఐమాక్స్ ఫార్మాట్ ఎందుకు అంత ఇమ్మర్సివ్గా ఉంటుంది అంటే, దీని వెనకాల సైన్స్ వచ్చేసి, మామూలుగా హ్యూమన్ ఐ అనేది 130 degrees వైడ్ చూడగలదు. బట్ వేరేస్ నార్మల్ స్క్రీన్కి వచ్చేసరికి ఆ స్క్రీన్ సైజు విడ్త్ ఎక్కువ ఉంటుంది, కానీ బట్ హైట్కి వచ్చేసరికి హైట్ తక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ తీసుకుంటే 64 అడుగుల హైట్ ఉంది కదా, ఇవి హార్డ్లీ సగం సైజు హైటే ఉంటాయి అన్నమాట. సో మనకు విడ్త్ కవర్ అయినా కానీ 130 degrees వరకు హైట్ దానికి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకు జస్ట్ రెగ్యులర్గా సినిమాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. దానికి తోడు అవి క్వాలిటీ వచ్చేసి 2K కానీ 4K కానీ క్వాలిటీ ఉంటాయి, ఇంకా అంతకుమించి ఉండవు. సో వేరేజ్ ఈ 1.43:1 రేషియోలో ఉండే ఐమాక్స్ సినిమాలు మాత్రము చూశారు కదా. మన ప్రసాద్ ఐమాక్స్ 100 feet విడ్త్, 64 feet హైట్ ఉండడం వల్ల మనకు ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దగ్గర నుంచి సబ్జెక్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి తోడు ఈ ఆస్పెక్ట్ రేషియోలో క్వాలిటీ వచ్చేసి 18K to 24K వరకు ఉంటుంది. సో ఆల్రెడీ అంత గిగాంటిక్ స్క్రీన్లో విజువల్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ అది కూడా 18K నుంచి 24K ఉన్నప్పుడు అది డెఫినెట్గా మనం స్క్రీన్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, మన ముందు జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం కోసమే రాజమౌళి గారు ఈ ఆర్టిఫిషియల్ ఐమాక్స్ స్క్రీన్ బిల్డ్ చేసి మనకు రీఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అది ఈ 1.46:1 రేషియోలో ఉన్న ఐమాక్స్ ఎక్స్పీరియన్స్. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ వారణాసి మూవీ. అలాగనే నా ప్రీవియస్ వీడియోలలో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉండే సినిమాల గురించి చెప్తూ ఆ థియేటర్లు ఎలా ఉంటున్నాయి, ఏ టైప్ సినిమాలు చూస్తే అలాంటి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టుగా నేను మిగతా వీడియోలు కూడా చేశాను. ఎవరికైనా ఇలాంటి డిఫరెంట్ సినిమా ఫార్మాట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఈ థంబ్నెయిల్తో అలాంటి వీడియోలు ఉన్నాయి. ఆ ఫార్మాట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూస్తారని రిక్వెస్ట్. వన్స్ అగైన్, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @KRajesh6828.